ప్రతి ఆదివారం దేవుని బలియాగమునకు సాదృశ్యమైనటువంటి పాత్రలో పాల్పొంపులు పొందటం మన సహవాసంలో ఇది క్రమంగా జరిపింపబడుతుంది. కొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి ఇస్తారు. కొన్ని సంఘాల్లో 3 నెలలకు ఒకసారి జరిగిస్తారు. వారానికి ఒకసారి చేయాలి, నెలకు ఒకసారి చేయాలి, సంవత్సరానికి ఒకసారి చేయాలని దేవుని గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. అది జరిగించమని చెప్పారు. మరి ఈ విధముగా మన పెద్దలు, వ్యవస్థాపకులు, సేవకులు సంఘ క్షేమం నిమిత్తం విశ్వాసులు ఆత్మలో ఫలించాలని, దేవునిలో నిలకడగా ఉండాలని మనకి ప్రతి వారము జరిగించడానికి ఏర్పాటు చేశారు. అయితే చాలా సంవత్సరాలుగా మనందరం జరిగిస్తున్నాం, పాల్పొంపులు పొందుతున్నాం. సంఘంలో క్రొత్త వారు చేర్చబడతారు. సంఘానికి క్రొత్త వారు వస్తారు. కొత్తగా దేవుణ్ణి అంగీకరించి బాప్తిసం తీసుకుంటారు. మరి కొద్దిమందికి పూర్ణ అవగాహన లేకపోవచ్చు, కొద్దిమందికి తెలిసి ఉండవచ్చు. మరి ఈరోజు లేఖనంలో నుంచి మరి ఆ పాత్ర ఎందుకు సిద్ధం చేశారు, కొద్దిమంది ఎందుకు పాల్పొంపులు పొందుతున్నారు, కొద్దిమంది వాయిస్ క్లియర్గా లేదండి, లోపల వరకు పెట్టాల్సింది తీసేసి దీనికి కూర్చుని పైకి. మరి ఒకసారి లేఖనంలో దేవుడు స్పష్టంగా ఏం చెప్పారో ఒకసారి చూద్దామండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి ఒకసారి చూడండి. ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ఒకసారి ఆలోచించండి, కంటిన్యూ చేస్తాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన అయిన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పింది. ఇక్కడ మన ముందు ఒక రొట్టె, ద్రాక్ష రసము ఉంది. యేసు ప్రభువు వారు ఆ రొట్టెను చేతితో పట్టుకుని ఈ విధముగా చెప్తున్నాడు, ఆ పాత్ర తీసుకొచ్చే పెట్టు, రొట్టె వరకు పట్టు, ద్రాక్ష రసం కూడా పట్టు. దేవుడు ఒక రొట్టెను చేతితో పట్టుకున్నాడు.
పట్టుకొని ఏం చెప్తున్నాడంటే, ఏమనుంది అక్కడ? ఇది మీ కొరకైన నా శరీరం. మనమందరం పాలు పంపులు పొందే ఈ రొట్టె దేవుని శరీరాన్ని సూచిస్తుంది. మనమందరం పాలు పంపులు పొందే పాత్ర ద్రాక్ష రసము కొత్త నిబంధనను తెలియచేస్తాను. అక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? ఈ రొట్టె నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయుడి. దీనిని ఎందుకు చేస్తున్నారంటే, ప్రతి వారం ఎందుకు జరిగిస్తున్నారంటే, ఈ రొట్టెను ఎందుకు ఇస్తున్నారంటే, ఈ రొట్టె రసమును ఎందుకు తిని పానం చేస్తున్నారంటే, అక్కడ ఏమని ఉందండి? ఎందుకు? నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను అంటే ఎవరు? దేవుడిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఇచ్చేసేటప్పుడు, తినేటప్పుడే జ్ఞాపకం చేసుకోవాలా? ద్రాక్ష రసము త్రాగేటప్పుడే జ్ఞాపకం చేసుకోవాలా? మరి మిగతా సమయం వద్దా? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం అంటే దేవుని బలియాగాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు ఆత్మస్వరూపి, సర్వాంతర్యామి. మరి దేవుడు శరీరధారిగా వచ్చి మనుషులను రక్షించడానికి, మరి ఆయన దేహమందు శిక్ష విధింపబడటానికి ఆయనకి ఇష్టమై బలిగా సర్వలోక మానవుల పాప పరిహారం నిమిత్తం బలి పశువుగా దేవుడు చనిపోయాడు. మనుషులకి దేవునికి సంధి కుదర్చడానికి, మానవులకి స్వర్గాన్ని ప్రసాదించడానికి దేవుడు వ్యయం చెల్లించాడు. ఆ వ్యయం ఏమిటంటే దేవుని ప్రాణం. దేవుని ప్రాణము ఎలా అర్పించాడంటే దేవుని దేహము ద్వారా, దేవుని రక్తము ద్వారా. బలిగా దేవుడు అంగీకరించే ఏ జీవికైనా రక్తము శరీరము వేరుగా ఉంటుందండి. ఎవరికైనా రక్తము మాంసము వేరుగా ఉంటుందా? ఏ జీవికైనా. మరి దేవుని ప్రాణము సాదృశ్యం ఈ రక్తము, దేవుని దేహమునకు సాదృశ్యము ఈ యొక్క రొట్టె. ఇది ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, అక్కడ ఆంగ్ల బైబిల్లో రాసి ఉంది. ఏమనంటే, దేవునికి కృతజ్ఞత తెలియచేయాలి. నా కోసమే దేవుడు చనిపోయాడు, నన్ను రక్షించడానికి ఈ పాత్ర చేయబడింది, నన్ను దేవునితో కూడా దేవుని రాజ్యంలో ప్రవేశం ఇవ్వటానికి ఈ పాత్ర చేయబడింది అని కృతజ్ఞత కలిగి జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు దేవుడు. మరి ఆ విధముగా జరిగించడానికి ప్రారంభించబడినటువంటి పాత్ర సంవత్సరాలుగా, తరాలుగా దేవుడు మరలా వచ్చి సంఘాన్ని తీసుకువెళ్ళే సమయం వరకు జరిగిస్తూ ఉంటారు. మరి ఇదేమో దేవుని శరీరమునకు సాదృశ్యం రొట్టె. మరి 25వ వచనం ఒకసారి చూడండి, మీరు అందరు చూడండి. 25వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన. దీనిలో త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పి. దేవుని రక్తం అంటే క్రొత్త నిబంధనకు సాదృశ్యం. అక్కడ ఏమన్నది? ఈ పాత్ర నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన.
క్రొత్త నిబంధన అంటే ఏమిటి? మత్తయి సువార్త ముందు పేజీలో క్రొత్త నిబంధన అని ఉంటుంది. ఒకసారి చూడండి. మత్తయి సువార్త ముందు పేజీలో ఇలా ఉంటుంది, చూడండి ఒకసారి. ఏమనుందండి? క్రొత్త నిబంధన ఉందా? క్రొత్త నిబంధన అంటే ఏమిటి? ఇక్కడ మనం చదివిన భాగంలో ఈ పాత్ర క్రొత్త నిబంధన అయి ఉంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నిబంధన అంటే ఒక ఒప్పందం, అగ్రిమెంట్. నిబంధన అంటే ఒప్పందం, అగ్రిమెంట్. ఇద్దరు వ్యక్తుల మధ్య అగ్రిమెంట్ జరిగింది. దేవునికి మానవులకి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని దేవుడే చేశాడు. ఆ ఒప్పందం చేయటానికి ఖర్చు అయింది. ఇప్పుడు మనమైనా పొలం కొన్నా, స్థలం కొన్నా, ఏదైనా ఆస్తి కొంటే రిజిస్ట్రేషన్కి ఫీజు పే చేయాలి. గవర్నమెంట్కి దాన్ని రూఢీపరిచినందుకు దస్తావేజునికి ఇవ్వటానికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేయాలి. మానవులకి దేవుడికి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని దేవుడే జరిగించాడు. దానికి కొంత వెల అయ్యింది. ఆ వెల ఎంతంటే దేవుని ప్రాణం అంతా. మానవులను రక్షించడానికి దేవుడు చెల్లించిన వెల ఎంతంటే దేవుని ప్రాణం అంతా. మానవుల్ని దేవుని రాజ్యంలో చేర్చడానికి దేవుడు చెల్లించిన వెల ఎంతంటే దేవుని ప్రాణం అంతా. మానవుల్ని లోకంలో నుంచి పరిశుద్ధులుగా చేయటానికి దేవుడు చెల్లించిన వెల ఎంతంటే దేవుని ప్రాణం అంతా. మరి పాత నిబంధన అని ఉంది. ఆదికాండం ముందు పాత నిబంధన. పాత నిబంధన గ్రంథం చూడండి. పాత నిబంధన గ్రంథము, అది కూడా దేవుడే ఒక అగ్రిమెంట్ చేశాడు మానవులతో. పాత నిబంధన కాలంలో మనిషి వెల చెల్లించాలి. ఒక గొర్రెను కొనాలి, ఒక మేకను కొనాలి, ఒక పావురాన్ని కొనాలి, ఒక గోవను కొనాలి, నైవేద్యానికి పిండిని కొనాలి, నైవేద్యంలో నూనె సాంబ్రాణిని కొనాలి. ఉచితం కాదు. పాత నిబంధన కాలంలో మనిషి వెల చెల్లించి దేవుణ్ణి సమీపించి పాపక్షమాపణ పొందినట్టు లేఖనంలో రాయబడింది. క్రొత్త నిబంధన కాలంలో నీ కానుకలు అవసరం లేదు, నీ అర్పణలు అవసరం లేదు, నువ్వు బలి పశువుని తీసుకురావాల్సిన పని లేదు. కేవలము దేవుడే నా కోసం బలి అయ్యాడని నమ్మితే చాలు. మరి ఆ బలి పశువుకి చిహ్నమైనటువంటి పాత్రే ఈ పాత్ర. మీరు పాలు పంపులు పొందే పాత్ర. దేవుడు బలిగా అర్పింపబడ్డాడని నేను నమ్ముతున్నాను అని చేయి పైకి చూపిస్తున్నారు. దేవుడు నా కోసం చనిపోయాడు, దేవుని బలియాగాన్ని నేను అంగీకరించాను అని పాత్ర తీసుకుని పానం చేస్తున్నారు. నేనైనా మీరైనా దేవుని లేఖనాలు కటువుగా ఉంటే బాధపడొద్దండి. దేవుని లేఖనాలు చెప్పే నాకు, వినే మీకు అందరికీ సమానం. దేవుడికి మనుషులంటే పక్షపాతం ఉండదు. దేవుడు నరుని ముఖము లక్ష్య పెట్టడు. దేవుని ముందు మనిషి మనిషే. నువ్వెంత గొప్పవాడివైనా, నువ్వెంత మేధావివైనా, నీకేమైనా ఉండొచ్చు, నీకేమైనా లేకపోవచ్చు. దేవుడు మనిషిగా చూస్తాడు, సాధారణంగా చూస్తాడు. అందుకని దేవుని వాక్యము ఏదైనా నిన్నైనా నన్నైనా తప్పుపడితే సిగ్గుపడాల్సిన పని లేదు. సిగ్గు విడిచిపెట్టి దేవుని ముందు ఒప్పుకోవాలి. ప్రభువా, నిజమే, నువ్వు మనిషివి, బలహీనుడివి, కొద్ది కాలం జీవించి చనిపోతావని జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరం అయినను దాని వైభోగము
ఆయాసం దుఃఖమని రాయబడి ఉంది. దేవుని వాక్యము చదివేటప్పుడు వినేటప్పుడు ఏవైనా సరిచేసుకునే విషయాలు మార్చుకునే విషయాలు ఉంటే అది నాకే అని సంతోషంగా తీసుకోవాలి. మరి దేవుడిచ్చినటువంటి పాత్ర మనం జరిగిస్తున్నాం. మరి పాత్రలో పాల్పంపులు పొందుతున్నాం. ఈ పాత్రలో పాల్పంపులు పొందటానికి అర్హులేంటి? కొంతమంది తీసుకోవటం లేదు, కొంతమందికి ఇవ్వటం లేదు, కొంతమంది వస్తారు వెళతారు, దాని గురించి ఆలోచించరు. కొంతమంది వస్తారు తీసుకుంటారు కానీ వారికి తెలియదు. మరి ఎవరు పాల్పంపులు పొందాలి? దానికి అర్హతలు ఏమిటి? మరి అర్హత లేకుండా పాల్పంపులు పొందితే ఏమి సంభవిస్తుంది అని దాని కింద రాయబడి ఉంది. ఒకసారి వరుస పెట్టి చూద్దామండి. 26వ వచనం ఒకసారి చూడండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించు. పాత్రలో పాల్పంపులు పొందుతున్నాం. ఈ లోకంలో పాల్పంపులు పొందిన వాళ్ళు సంఘంలో ఉంటారు, సమాజంలో ఉంటారు, సంఘానికి వెలుపట ఉంటారు. ఈ పాత్రతో పాల్పంపులు సంబంధం లేని వారు సంఘంలో కొద్దిమంది ఉంటారు, సంఘం వెలుపట చాలా మంది ఉంటారు. సంఘం వెలుపల ఉన్న వాళ్ళందరూ పాల్పంపులు ఉండదు కదా, వారికి తెలియదు కదా. కొంచెం తెలిసి తెలియని వారు, తెలిసి ఒక నిర్ణయం తీసుకొని వారు కూడా సంఘంలో ఉంటారు. పాల్పంపులు పొందరు. ఎందుకంటే వారికి దాని యొక్క ప్రాముఖ్యత తెలియకపోవచ్చు. దేవుని గురించినటువంటి లోతైన అవగాహన లేకపోయి ఉండొచ్చు. అది తప్పేం కాదు. ప్రతి వారికి సమయం ఇస్తాడు దేవుడు. ప్రతి వారు తెలుసుకుని దానిలో అవకాశం పొందుతారు. అయితే ఇక్కడ 26వ వచనంలో ఏమని ఉందంటే, ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించు. మరి సంఘంలో చెయ్యి ఎత్తి పాల్పంపులు పొందుతుంటే పాల్పంపులు పొందని వారు చూస్తారు, వీరేంటి చెయ్యి పైకి తీస్తున్నారు, పాల్పంపులు పొందుతున్నారు ఏంటని చూస్తున్నారు. వారికి తెలుస్తుంది. దేవుడు ఎవరైనా అడిగితే చెప్పాలి, దేవుడు నా కోసం చనిపోయాడని, దేవుని బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడని, ఆ పాత్రలో పాల్పంపులు పొంది దేవుడు నా కోసమే చనిపోయాడు, నూతన నిబంధన నా కోసమే అని చెప్పాలి. మీరు చెప్పినా చెప్పకపోయినా పాల్పంపులు పొందని వారు తెలుసుకుంటారు. సంఘానికి వెలుపటి వారు కూడా తెలియదు. ఏంటో రొట్టిస్తారంట, ద్రాక్ష రసం ఇస్తారంట అని అంటారు కానీ వారికి తెలియదు, వారికి చెప్పాలి. మరి తర్వాత మరి పాల్పంపులు పొందడానికి అర్హతలు ఏమిటి? ఎవరెవరు తీసుకోవాలి? ఏమైనా అర్హతలు ఉన్నాయా? లేకపోతే ఎవరైనా పిల్లలకు కూడా పెట్టవచ్చు? ఏమిటండి? ఎందుకు కొంతమందికి ఇవ్వరు? ఎందుకు బాప్తిసం తీసుకున్న వారికే ఇస్తారు? మరి బాప్తిసం తీసుకున్న వారు దానిలో పాల్పంపులు పొందకూడదా? ఎందుకని? అక్కడ చూడండి ఒకసారి 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అపరాధి అంటే ఏమిటండి? అపరాధి అవటం అంటే ఏమిటి? అయోగ్యంగా ఎవరైనా తీసుకుంటే అపరాధి అయిపోతాడంట. అసలు దానిలో పాల్పంపులు పొందుతుందే దేవుడిని అంగీకరించిన వారు కదా. దేవుడిని అంగీకరించి కూడా అయోగ్యతలు ఉంటాయి ఆ మనిషిలో.
పాలు పంపులు పొందుతా కూడా యోగ్యత లేకుండా జీవిస్తారా? అయోగ్యంగా పాలు పంపులు పొందితే ఏమనింది అక్కడ? అపరాధి. అపరాధి అంటే పాపి అయిపోతాడు. నా పాపాలు దేవుడు క్షమించాడని నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుంటే కదా పాత్రలో పాలు పంపులు పొందుతుంది. దేవుని నమ్మి అంగీకరించి బాప్తిసం తీసుకుని పాత్రలో పాలు పంపులు పొందినా కూడా పాపి అవుతాడా? ఇదేమిటి? మరలా ఏం చేయాలి? మరలా పాప అయితే మరలా ఏం చేయాలి? ఏమిటండి? ఒక విషయం గమనించండి. క్రైస్తవ జీవితం అంటే ఒక్కసారి నీళ్ళల్లో మునిగి పైకి లేస్తే అయిపోద్ది అనుకుంటారు చాలామంది. కానీ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఒక్కసారి మునిగిన వాడు చనిపోయినట్టే అని రాయబడి. ఈ లోకము నిమిత్తం పాపం నిమిత్తం చనిపోయినట్టే బాప్తిస్మం అంటే. బాప్తిస్మం అనగానే ఒక్కరోజు తీసుకునే అర్హత కాదు. నువ్వు బ్రతికి ఉన్నంతకాలం చచ్చిన వాని వలె బ్రతకటానికి తీర్మానం చేసుకుని తీసుకునేదే బాప్తిస్మం. చాలా మంది మరి తప్పుగా అభిప్రాయపడతారు. మరి అయోగ్యముగా పాలు పంపులు పొందటం అంటే ఏమిటి? అయోగ్యం అంటే ఏమిటండి? అయోగ్యముగా పాలు పంపులు పొందటం అంటే ఏమిటి? దేవుడు చెప్తున్నాడు, ఎవరైనా అయోగ్యముగా పాలు పంపులు పొందితే వారు పాపం చేసినట్టే. మరి అయోగ్యముగా పాలు పంపులు పొందటం అంటే ఏమిటంటే అక్కడ రాయబడి ఉంది, ఆచారంగా పాలు పంపులు పొందకూడదు. ఆచారం అంటే గమనించండి, మాకు ప్రభు బల్లారాధన అని ఆశతో వస్తారు, కానీ ప్రభు అంటే తెలీదు, బల్లంటే తెలీదు. మరి పాలు పంపులు పొందుతారు. సేవకులు చెప్పరు. ఆచారంగా నీవు దేవుని మరణాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఎవరైనా పాలు పంపులు పొందకూడదు. ఆదివారం వచ్చారంటే, పాత్రలో పాలు పంపులు పొందుతున్నారు, చేయి పెట్టి తీసుకుంటున్నారంటే మీరు మనస వాచ స్వపరిశీలన చేసుకోవాలి, ఒప్పుకోవాలి. మీ మనస్సులో అంతరంగంలో మీ హృదయంలో ఒప్పుకోవాలి, ఇది దేవుని శరీరము, నన్ను రక్షించడానికి దేవుడు బలిగా అర్పించినటువంటి అర్పణ, ఇది ప్రేమ అర్పణ. నేనేమి చెల్లించకుండా దేవుడు నా కోసం నన్ను ప్రేమించి నేనేమి చెల్లించకుండా, నేనేమి ఇవ్వకుండా నా కోసం ఆయన ప్రాణమిస్తే, ఆయన ప్రాణమిచ్చాడని నేను నమ్ముట ద్వారా నాకు నిత్య జీవము, స్వర్గలోకము, దేవునితో సహవాసము, సదాకాలము జీవించే భాగ్యము నాకు వచ్చింది. అది దేవుని కృపే, కానీ నేను చేసిన క్రియలను బట్టి నాకు పాలు పంపులు లేదు అని జ్ఞాపకం చేసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే మనిషికి ఏదో కొమ్ములు వచ్చినట్టు కాదు. ప్రతి క్షణము, ప్రతి వారము పాలు పంపులు పొందే ప్రతిసారి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బలియాగాన్ని బట్టి నాకు రక్షణ, దేవుని బలియాగానికి సాదృశ్యమే పాత్ర అని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి మదిలో. 2, అలవాటుగా పాలు పంపులు పొందకూడదు. అది దేవుడు అర్పించిన అర్పణని తెలుసు, నన్ను రక్షించటానికి, దేవుని రాజ్యంలో ప్రవేశం ఇవ్వటానికి బలిగా ఉంచబడినటువంటి పాత్ర అని తెలుసు. అయినా లెక్కలేనితనం, నేను ఇన్ని సంవత్సరాలు విశ్వాసిని కదా, ఈ సంఘం మాదే కదా, మరి
నాకు అన్నీ తెలుసు కదా అని కొన్నిసార్లు మనం అలవాటుగా వెళ్ళిపోతాం. నాకు కాకపోతే ఎవరికి ఇస్తారు, నేను కాకపోతే ఎవరు తీసుకుంటారని ఓవర్లుక్ చేస్తారు. అలవాటుగా లెక్కలేనితనముగా తీసుకుంటారు. అలా తీసుకోకూడదు. పాత్రని మీరు స్పర్శించేటప్పుడు, టచ్ చేసేటప్పుడు నువ్వు మనిషివని జ్ఞాపకం చేసుకో. నువ్వు సాధారణమైన మనిషివని జ్ఞాపకం చేసుకో. అది పవిత్రమైనటువంటి దేవుని బలియాగమునకు సూచన అయినటువంటి పాత్రని జ్ఞాపకం చేసుకో. నువ్వు బాప్తిసం తీసుకుంటే, నువ్వు దేవుని నమ్ముకుని ఎన్నో సంవత్సరాలు అయితే దేవుడేమి నీకు ప్రత్యేకంగా చూడడు. మనిషి పశ్చాత్తాపడాల్సిందే. మనిషి బతికంతకాలం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాల్సిందే. దీనిలో సీనియారిటీ, జూనియారిటీ అని ఏమీ భేదం లేదు. తర్వాత పాప క్షమాపణ లేకుండా, అంటే పాపాన్ని హృదయంలో పెట్టుకొని, కాని విషయాలు హృదయంలో పెట్టుకొని పాలు పంపులు పొందకూడదు. అయోగ్యముగా పాలు పంపులు పొందటం అంటే పాపాన్ని ఒప్పుకోకుండా కొన్ని రహస్యమైన విషయాలు హృదయంలో ఉంచుకొని పాత్రలో పాలు పంపులు పొందకూడదు. మరి ఒక విశ్వాసికి, దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తికి, సంఘానికి క్రమంగా వచ్చే వ్యక్తికి, ఉపవాసము చేసే వ్యక్తికి, మరి ఇట్లా దేవుణ్ణి కలిగి జీవించే వ్యక్తికి మరి కాని విషయాలు హృదయంలో ఉంటాయా? కాని విషయాలు ఉంటాయా? ఎందుకుండవు? మీలో కాని విషయాలు లేని వారు ఎవరో చెప్పండి. మీలో కాని విషయాలు లేని వారు ఎవరో చెప్పండి. ఒక సందర్భం వచ్చింది. దేవుడు ఒక స్త్రీని అడిగాడు. ఒక స్త్రీ పాపం చేస్తే మనుషులు తీసుకొచ్చి ఈమె పాపం చేసింది, రాళ్ళతో కొట్టి చంపాలన్న. దేవుడు చూచాడు. రాళ్ళతో కొట్టడానికి వచ్చారు. మీరెవరు పాపం చేయకపోతే రాయేయమన్నారు. వారి పాపం పట్టబడలేదు, ఆమె పాపం పట్టబడేది. ఒకని క్రియలు బాహ్యంగా బయటికి కనిపిస్తాయి, ఒకని క్రియలు అంతరంగంలో ఉంటాయి. ఒకని ఆలోచన విధానము క్రియల ద్వారా బయటపడుతుంది. కొంతమంది కాని విషయాలు లోపల దాచిపెట్టుకుంటారు. కాని విషయాలు హృదయంలో ఉంచుకుని దేవుని పాత్రలో పాలు పంపులు పొందకూడదు. ఏవైనా ఉంటే దేవుడి దగ్గర నువ్వు పాత్రలో పాలు పంపులు పొందే ముందే దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పాలు పంపులు పొందాలి. తర్వాత స్వపరీక్ష చేసుకోవాలి. నేను నువ్వే సెల్ఫ్ ఎగ్జామినర్. నేను నువ్వే పరీక్షించుకో. నిన్నెవరు ప్రశ్నించరు. నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, కానీ విషయాలు జరిగిస్తున్నావు, నమ్మకంగానే ఉన్నావు అని ఎవరు నిన్ను ప్రశ్నించాల్సిన పని లేదు. నిన్ను నీవే పరీక్షించుకో. నీ హృదయం ఎలా ఉందో, నీ అంతరంగం ఎలా ఉందో, నీ ఆలోచనల, ఉద్దేశముల, క్రియలు ఎలా ఉన్నాయో మీకు మీరే స్వపరిశీలన చేసుకో. తర్వాత 11వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి చూడండి. అక్కడే 11వ అధ్యాయం 18వ వచనం. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీరు కక్షలు కలవని వినుచున్నాను. కొంత మటుకు ఇది నిజమని నమ్ముచున్నాను. ఇది కొరింథీ సంఘం. కొరింథీ అనేది ఒక పట్టణం.
ఆ పట్టణంలో ఒక చర్చి ఉంది. ఆ చర్చిలో బల్లారాధన చేస్తున్నారు. ఇక్కడ కారుమూరు వారిపాలెం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో కూడా ఒక సంఘం ఉంది. ఆ సంఘం పేరు పట్మాస్. ఈ పట్మాస్లో కూడా బల్లారాధన చేస్తున్నారు. మరి అక్కడ కొరింథీ సంఘంలో బల్లారాధన చేస్తుంటే అక్కడంట సంఘంలోనే కక్షలు ఉన్నాయంట, డివిజన్స్. అంటే సంఘము భాగాలకు ముక్కలుగా ఉన్నట్టు, వర్గాలుగా. మరి సంఘం అంటే దేవుణ్ణి అంగీకరించిన ప్రజలే. దేవుణ్ణి అంగీకరించిన ప్రజల్లో కూడా కక్షలు ఉంటాయా? భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉంటాయా? అంటే కొరింథీ సంఘంలో ఉన్నాయంట. మరి పట్మాసులో కూడా ఉన్నాయో లేదో మనకు కూడా తెలుసు. ఏ సంఘమైనా, మన సంఘం అని కాదు, ఏ సంఘమైనా కొరింథీ సంఘంలోనే ఉంటే, ఆదిమ సంఘంలో మొదటి శతాబ్దంలోనే ఉంటే 2000 సంవత్సరాలు దాటింది. మన సంఘంలో ఎందుకుండదు? మరే సంఘంలోనైనా ఎందుకుండదు? సంఘంలో కక్షలు, భేదములు ఉండటం సర్వసాధారణం. దేవుడు చెప్తున్నాడు, కక్షలు ఉండకూడదు. తర్వాత 21వ వచనం ఒకసారి చూడండి. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనను, మరి ఒకడు మత్తుడు. చాలండి. ఇక్కడ సంఘంలో ఐక్యత లేదు. ఒకరు ముందు ఒకరు వెనక మరి జరిగిస్తున్నారు. ఇక్కడ సంఘంలో కక్షలు ఉన్నాయి. మరి అయోగ్యతలంటే ఇవే. ఎవడు అయోగ్యముగా పాలు పంపులు పొందనో వాడు అపరాధి యగును, పాపి యగును. అంటే పాపి అంటే మీరు ఊహించినట్టు ఏదో చేయటం కాదు. సంఘంలో తోటి వారితో నువ్వు సమాధానంగా లేకపోవటమే అయోగ్యత. అంటే సంఘంలో నిన్ను నువ్వు ప్రత్యేకించుకుంటే అయోగ్యత. అంటే సంఘంలో అందరితో కలిసి ఉండి అందరితో ఐక్యంగా లేకపోవటమే అయోగ్యత. అంటే అయోగ్యత అంటే రహస్యంగా నువ్వేదో చేసేది కాదు. అయోగ్యత అంటే ఇక నువ్వేదో మనుషులు తప్పు పట్టే విషయాలు కాదు. అయోగ్యత అంటే చిన్న విషయమే. ఐక్యత లేకపోవడమే అయోగ్యత. సంఘములో ఉన్నటువంటి వ్యక్తులతో విభేదించటమే అయోగ్యత. అయోగ్యత అనగానే ఆ చిన్న విషయానికే నువ్వు పాపి అయితే మరి ఘోరమైన పనులు చేసి ఘోరమైన మాటలు మాట్లాడితే మరలా యోగ్యుడిగా పాలు పంపులు పొందుతావా? ఇష్టానికి జీవించి యోగ్యునిగా ఎంచుకుంటావా? కింద రాయబడి ఉంది. మరి ఎలా తీసుకోవాలి? యోగ్యతలు అయోగ్యతలు చూచాను. మరి ఎలా తీసుకోవాలి? 28వ వచనం చూడండి. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలు. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవడం అంటే ఆంగ్ల బైబిల్లో ఈ విధంగా రాయబడి, దేవునితో ఆ మనిషికి సంబంధం ఉందో లేదో చూసుకోవాలి. పాలు పంపులు పొందే నీవు దేవునికి నీకు సంబంధం ఉందా లేదా నీకే తెలుసు.
దేవునికి నాకు సంబంధం ఉందా నాకే తెలుసు. నా అంతరంగం మనుషులకి తెలుస్తుందా? ఒకరి హృదయాలోచనలు వేరే వారికి తెలుస్తాయా? మరి నీ హృదయంలో దేవునికి స్థానం ఉందో లేదో, నువ్వు దేవుని ఎదుట సరిగా ఉన్నావో లేదో నీకు నీవే పరిశీలన చేసుకో. పరీక్షించుకోవటం అంటే మరి దేవునితో సంబంధాన్ని ఒకసారి సరిచేసుకో. నా ఆజ్ఞలు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా ఆజ్ఞలు గైకొన్న వానిలో ఎంత మాత్రము ప్రేమ లేదు, వాడు నా సంబంధి కాడు అంటున్నాడు. నీవు దేవునితో సరిగా ఉన్నావో లేదో నువ్వు ఎట్లా సరి చేసుకోవడం అంటే దేవుని వాక్యం చెప్పే విషయాలు జరిగిస్తున్నావో లేదో చూసుకోవడమే. ఈ నూతన నిబంధన మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు మానవులకి సంఘానికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు పాటిస్తున్నావో లేదో చూసుకోవటమే. దేవునితో సరి చూసుకోవటం అంటే వాక్యానుసారంగా బ్రతుకుతున్నామో లేదో సరి చూసుకోవడమే. దేవుని వాక్యము ఏదైనా విషయాన్ని ఖండిస్తుందేమో, నిన్ను గద్దిస్తుందేమో, నిన్ను నువ్వు సరి చూసుకోవటమే పరీక్షించుకోవటం అంటే. మరి ఎవరైనా అయోగ్యముగా, అర్హత లేకుండా, నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, ఆచారంగా కార్య విషయాలు హృదయంలో పెట్టుకుని జీవితాన్ని అలా ఉంచుకుని పాలు పంపులు పొందితే ఏమవుతుంది? 29వ వచనంలో రాయబడి ఒక్కసారి చూడండి. 29. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. చాలా ప్రభువు శరీరం అనేవి వివేచించటం అంటే ఏమిటి? అక్కడ ఆంగ్ల బైబిల్లో ఇట్లా రాయబడి పూర్ణ హృదయంతో గౌరవించటం, హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత తెలియచేయటం. నువ్వేమి ఇవ్వనవసరం లేదు, నీ హృదయంలో దేవునికి స్థానం కావాలని రాయబడి ఉంది. దేవునికి అధిక ప్రాధాన్యత నీ హృదయంలో అంతరంగంలో ఇవ్వాలని రాయబడి ఉంది. మరి అట్లా నీ హృదయంలో దేవునికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నీ పూర్ణ హృదయంతో మనసారా దేవునికి కృతజ్ఞత తెలియచేసి పాలు పంపులు పొందాలి. మరి అలా కాకుండా కృతజ్ఞత లేదు, దేవుని జ్ఞాపకం చేసుకోవడం లేదు, ఏమి ఆలోచించకుండా పాలు పంపులు పొందుతున్నారు అనుకోండి. అక్కడ ఏమని రాసిందంటే శిక్షా విధి అంటే దేవుని తీర్పును తిని పానం చేస్తున్నారంట. మీరు అయోగ్యముగా పాలు పంపులు పొందితే ఇది రొట్టె రసం కాదు, ఇది దేవుని తీర్పు. దేవుని తీర్పు నేను తింటా, దేవుని తీర్పు నేను పానం చేస్తా. దేవుని తీర్పుని తిని దేవుని తీర్పుని పానం చేస్తే ఏమైందండి? కింద రాయబడి, కింద చూడండి ఒక్కసారి 30వ వచనం. 30వ వచనం మొదటి పదం ఏమన్నదండి? ఇందువలననే. ఎందువలన? వివేచింపక, స్వపరిశీలన చేసుకోక, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవునికి మర్యాద ఇవ్వకుండా అయోగ్యంగా పాలు పంపులు పొందితే. ఎందువలనంటే
పైన 29వ వచనం, వివేచింపక పాల్పొందులు పొందితే ఏమవుతుందంటే దేవుని తీర్పును తిని పానం చేస్తున్నారు. దేవుని తీర్పుని తిని దేవుని తీర్పుని తాగితే ఏమవుతుందో చూడండి అక్కడ. అందువలన దేవుని తీర్పుని తిని పానం చేయటం వలన మీలో అనేకులు బలహీనులు, రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించుతున్నారు. దేవుని శరీరం అని నూతన నిబంధనని గ్రహింపు లేకుండా, దేవునికి కృతజ్ఞత లేకుండా, వాటి విషయాలు హృదయంలో ఉంచుకొని పాలు పంపులు పొందితే ఏమనుంది అక్కడ? బలహీనులు అవుతారంట. నీరసం వచ్చింది. మొట్టమొదటిగా నీరసం వచ్చింది, తర్వాత రోగం వచ్చింది, తర్వాత మరణం వచ్చింది. అది అలా పాలు పంపులు పొందే బదులు సరి చేసుకోవటం మంచిది కదా. దేవుని యొద్దకు ఆరోగ్యం కోసం, ఆయుష్ కోసం, దేవుని రాజ్యం కోసం మనుషులు వస్తారు. దేవుని దగ్గరకు వచ్చి ఆరోగ్యాన్ని కోల్పోతావా? దేవుని దగ్గరకు వచ్చి ఆయుష్ లేకుండా సగంలోనే చనిపోతావా? అక్కడ రాయబడి ఉంది, దేవుడు చెప్తున్నాడు, నేను కదా. ఎందువలనంటే వివేచింపక దేవుని తీర్పును తిని దేవుని తీర్పును పానం చేసి మరి ఉంటే మొదటగా ఆరోగ్యంలో సమస్యలు వస్తాయి, నీరసం వస్తుంది, బలహీనులు అయిపోతారు. 2 ఏమన్నదండి? రోగులు, ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వస్తాయి. 3 నువ్వు వినకపోతే, నువ్వు మార్చుకోకపోతే మరణం కూడా రావచ్చు. దేవుని పాత్ర అంటే అదేదో అలవాటుగా చేసేది కాదు. అది నీకు దీర్ఘాయుష్నివ్వగలదు. అది నిన్ను సగంలో కూడా చంపేయగలదు. అంత చులకనగా చూడదు. అంత లెక్కలేనితనం పనికిరాదు. అది దేవుని బలియాగం. సంఘములో, హృదయములో ఏవైనా నీవే హెచ్చుగా అనుకుంటే, కాని విషయాలు ఏమైనా హృదయంలో ఉంటే నువ్వెవరి దగ్గర ఒప్పుకొని అవసరం లేదు. ఒక మనిషి అతని హృదయము దేవునికి తెలుసు. దేవుని దగ్గరే ఒప్పుకోమని చెప్తున్నాడు. ఇక్కడేమి సేవకులకు వచ్చి చెప్పమంటల్లా, ఇక్కడేమి సంఘంలో పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయమంటల్లా. నీ హృదయంలో ఉన్న విషయాన్ని దేవునికి చెప్పుకో. నీ హృదయంలో ఉన్న విషయాన్ని దేవుని ముందు ఒప్పుకో. దేవునితో ఒడంబడిక చేసుకో. దేవుని దగ్గరే విడిచిపెట్టు. అప్పుడు నీకు ఈ విషయాలను మరి తర్వాత 31వ వచనం, అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు. విమర్శించుకోవటం అంటే నీకు నీవే తీర్పు తీర్చుకోవడం. నీలో లోపముగా ఉన్న విషయాల్ని నువ్వే గుర్తించడం. నీ ప్రవర్తనను నువ్వే సరి చేసుకోవడం. విమర్శించుకోవటం అంటే స్వపరిశీలన చేసుకోవడం. నీ గురించి నీవే ఆలోచించుకుని దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టడం. మరి అట్లా జరిగించాలి. తర్వాత చివరిగా 32వ వచనం చూడండి. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు
మనకు శిక్షా విధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. ఏమిటండి దీని భాగం ఒక్కొక్కసారి చదవండి. 32 వచ్చింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందరూ ఆలకించండి ఒకసారి. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. మరి మీకు ఇప్పుడు ఒక సందేహం వచ్చి ఉండాలి. దేవుడిని అంగీకరించినాక పాపి ఎట్లా అవుతాడు? దేవుడిని అంగీకరించినాక నీరసం ఎందుకు వస్తుంది? పాత్రలో అయోగ్యంగా పాల్పొంపులు పొందితే. దేవుడిని అంగీకరించినాక అయోగ్యంగా పాత్రలో పాల్పొంపులు పొందితే రోగం ఎందుకు వస్తుంది? దేవుడిని అంగీకరించినాక పాత్రలో పాల్పొంపులు పొందితే మరణం ఎందుకు వస్తుంది? అంటే ఎందుకు వస్తుంది? ఎందుకు? మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. దీని అర్థం ఏమిటంటే లోకానికి శిక్ష ఉంది. లోకము అంటే దేవునిని అంగీకరించని సమాజం. సంఘములో లేని వారిని లోకము అంటారు. మనిషి అయి పుట్టినాక నీవు దేవుణ్ణి అంగీకరించినా దేవుణ్ణి అంగీకరించకపోయినా, నీవు ఇష్టానికి బ్రతికినా నీవు దేవుని ఇష్టానికి బ్రతికినా నీవు దేవునికి జవాబుదారి. ప్రతి మనిషి దేవునికి జవాబుదారి. మరి లోకానికి శిక్ష ఉంది అని లేఖనంలో రాయబడి ఉంది. మరి సంఘానికి శిక్ష ఉంది. లోకానికి విధించే శిక్షేమో నిత్యత్వం ఉండదు, నిత్య నరకం. లోకానికి దేవుణ్ణి అంగీకరించని సమాజానికి నిత్య నరకం, నిత్య శిక్ష. దేవుణ్ణి అంగీకరించిన సమాజానికి, దేవుణ్ణి అంగీకరించి కూడా అయోగ్యముగా జీవిస్తే, దేవుణ్ణి అంగీకరించి కూడా సంఘములో ఉండి కూడా కాని విషయాలు హృదయంలో ఉంచుకొని జీవితంలో సాధన చేస్తుంటే వారికి తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో భాగమే నువ్వు అయోగ్యముగా పాల్పొంపులు పొందితే నీకు విధించే శిక్షే తీర్పు. ఆ శిక్ష ఏమిటి? బలహీనుడు అవ్వచ్చు. ఆ శిక్ష ఏమిటి? నువ్వు రోగి అవ్వచ్చు. ఆ శిక్ష ఏమిటి? కొద్ది కాలానికి భూమి మీద నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు. దాని అర్థం దేవుని శిక్షలో కూడా ప్రేమ కనిపిస్తుంది. దేవుడు నిన్ను చంపినా కూడా నిన్ను విడిచిపెడతల్లా. మనిషికి ఉపదేశించిన విషయాలు జరిగించలేక, దేవుని ఆజ్ఞానుసారం బ్రతకలేక మనిషి ప్రయాసపడుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు వద్దు, వచ్చేసేయని ప్రాణం తీసేనా దేవుని రాజ్యానికి తీసుకుంటున్నాడు. అది అక్కడ దాని అర్థం. నువ్వు ఎంతకాలం మారకపోతే, ఎంతకాలం స్వపరిశీలన చేసుకోకపోతే, జీవించినంతకాలం అయోగ్యముగా పాల్పొంపులు పొందితే మరి నీ రక్షణ ఏమి వ్యర్థం కాదు. నీ రక్షణ ఇంతటితో ముగిసిపోదు. దాని అర్థం పాపం చేయమని కాదు. దాని అర్థం ఇష్టానికి బ్రతకమని కాదు. దాని అర్థం దేవుని ఎదుట నీ హృదయాన్ని సరిచూసుకోకుండా జీవించమని కాదు. దేవుని శిక్షలో కూడా ప్రేమ ఉంది. ఇంకొకసారి చూడండి. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు
మనకు శిక్షా విధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నా. దేవుడు నన్ను శిక్షిస్తాడు. దేవుని సంఘానికి వచ్చి దేవుని అంగీకరించి ప్రతిరోజు వాక్య ధ్యానం చేస్తా, దేవునితో సహవాసం కలిగి దేవునికి ప్రార్థన చేస్తా, ఉపవాసం చేస్తా, దేవుని ఆజ్ఞలు పాటిస్తా, ఏవైనా కొన్ని విషయాలు, ఏవైనా నిన్ను బలహీనపరిచే విషయాలు, ఏవైనా నీవు ఒప్పుకోలేని విషయాలు, ఏవైనా కొన్ని సున్నితమైన విషయాలు నీ హృదయంలో ఉంచుకుంటే, దేవుని ఎదుట నువ్వు సరి చేసుకోలేకపోతే దేవుడు నీకు సూచనిస్తాడు. నీకు ఆరోగ్యం సమస్యలు మొదలవుతాయి. మీరు గమనించండి, అన్ని ఆరోగ్య సమస్యలకు ఒకే కారణం కాదు. దేవుడు రకరకాల కారణాలను బట్టి వయసు రీత్యా ఆరోగ్యము క్షీణించవచ్చు. మరి పౌలు గారు గొప్ప సేవకుడు. ఆయన చేతి కచ్చి తగిలితేనే స్వస్థత వచ్చింది. ఆయన నీడ పడితేనే స్వస్థత వచ్చింది. ఆయనకి కూడా ఒక సమస్య ఉంది, ఆరోగ్య సమస్య. ఏమిటంటే, నువ్వు హెచ్చిపోకుండా ఉన్నట్లు నీలో ఒక ముళ్ళు ఉంది. మనిషి నువ్వు పెద్ద దైవజనుడు అయినా, సీనియర్ మోస్ట్ విశ్వాసి అయినా, నువ్వు ఇప్పుడే దేవునిలోకి వచ్చిన మనిషి అయినా, దేవుడు ఉప్పొంగనీయుడు. నిన్ను దేవుని ఎదుట ఉప్పొంగుతావేమో, నీకు ఏమి పెట్టాలో అది పెడతాడు దేవుడు. నిన్ను ఎలా కంట్రోల్ చేయాలో అలా కంట్రోల్ చేస్తాడు. మరి అట్లా చేసే సందర్భంలో మరి దేవుడు ఒక విశ్వాసిని శిక్షిస్తే, పాత్రలో అయోగ్యముగా పాలు పంపులు పొందే విశ్వాసిని శిక్షిస్తే, ఒక ఆరోగ్య సమస్య వస్తే, ఎవరైనా మరణిస్తే, మిగిలిన వారు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు మరణించారు. ఎవరైనా మరణిస్తే మనకు బాధగా ఉంటుంది కండి. మొన్న ఒక సేవకుడిని చంపేశారంట, ప్రవీణ్ గారిని. మరి దేశం అంతా మాట్లాడుకుంటున్నారు. మరి సేవకుడు కానుక పెట్టిన డబ్బులు కూడా తీసుకోవట్లే. ఆయనేమో బయట పని చేస్తున్నాడు, కష్టం చేసి పౌలు గారికి లాగా జీవనం సాగిస్తున్నాడు. సొంత డబ్బులతో ఆయనంట భోజనం పెడితే 4 గోడల మధ్యలో కూడా తినేవాడు కదా. మీరేం తింటే నేను అదే తింటా, నాకేం ప్రత్యేకత లేదని తను తాను ప్రత్యేకించుకునేవాడు కాదంట. మరి అటువంటి యోగ్యుడు చనిపోయే సందర్భం వచ్చింది. ఆయనకి డబ్బులు ఉన్నాయి, ఆయనకి వ్యాపారం ఉంది, ఆయనకి దేవుని సేవ మీద భారం ఉంది, ఆయనకి సంఘానికి సమాజానికి ఇచ్చేంత విశాల హృదయం ఉంది, అన్నీ ఉన్నాయి. సాధారణంగా జీవిస్తున్నాడు, కానీ చనిపోయాడు. చనిపోతే మనుషులందరికీ ఒకటే ప్రశ్న, ఎంత యోగ్యుడు కదా, ఎందుకు చనిపోయాడు? ఆయన చనిపోవడం ఏంటి? దేవుని సేవకుడైతే దేవుడు రక్షించాలి కదా అని ఒకటే ప్రశ్న. మరి ఏంటి మరి ఆ ప్రశ్నకి జవాబు ఏమిటండి? దేవుని ఇష్టాయిష్టం. స్టెఫన్ గారు చనిపోతే దేవుడు మౌనంగా ఉన్నాడు. స్టెఫన్ గారేమో దేవుడిని చూస్తున్నాడు. ఆకాశము తెరవబడుటయు, దేవుడు తండ్రి కుడి పార్శ్వమున నిలుచుటయు నేను చూచుచున్నానని చెబుతున్నాడు. కనులారా దేవుని చూస్తున్నాడు.
ఈ దేహం మీద ఏమైనా రాళ్ల వర్షం కురుస్తుంది, రాళ్లతో కొట్టి చంపేశారు. మరి ఈ మనిషి దేవుడిని చూస్తుంటే మరి దేవుడు ఈ మనిషిని చూడటం లేదా? ఒక దేవుని సేవకుడిని రాళ్లతో కొట్టి చంపుతుంటే దేవుడు ఏంటి మౌనంగా ఉన్నాడు? దేవుడు ఏంటండి మౌనంగా ఉన్నాడు? కొన్ని విషయాలు ఒక మనిషి దేవుణ్ణి ప్రశ్నించజాలడు. నువ్వెందుకు ఇలాగూ నిర్మించితివని కొమ్మరి వానితో పాత్ర అనునా? లేదు. దేవుణ్ణి ప్రశ్నించడానికి ఏ మానవునికి అధికారం లేదు. దేవుని ఎదుట తలెత్తి మాట్లాడటానికి మనిషి స్థాయి అది కాదు. మరి ఇట్లా దేవుడు శిక్షిస్తాడు అయోగ్యంగా పాల్పంపులు పొందితే. మరి అట్లా అయోగ్యంగా పాల్పంపులు పొందాలి, మళ్ళీ మనం సరి చేసుకోవాలి. మరి కొద్దిమంది తీసుకోవట్లేదు. మరి తీసుకున్న వాళ్ళ సంగతి ఏంటి? సంఘానికి వెలుపటి వారు, సంఘానికి వచ్చి కూడా పాల్పంపులు పొందని వారు కొన్ని మాటలు నేను వింటా ఉంటాను, ఇక్కడ కాదు వేరే చోట విన్నాను. అసలు బలలో పాలు పంపులు పొందుతున్నారు, కానీ ఎట్లా పొందుతున్నారో మాకు అర్థం కావట్లేదండి. వారికేమో రక్షణ లేదు, విశ్వాసం లేదు, మారు మనసు లేదు, సాక్ష్యం లేదు, బాప్తిస్మం లేదు. కానీ ఇవన్నీ ఉన్న ఒక వ్యక్తి ఏదైనా ఒక చిన్న విషయం ఉంటే సమాజము వెంటనే ప్రశ్నిస్తుంది. వారికంటే మీకంటే మేమే యోగ్యులంగా ఉన్నాం, మీ సంఘానికి వస్తారు కానీ వారి గురించి మీకు తెలియదు అని అంటారు. మరంటే మనకంటే వారు యోగ్యులనా? ఎంత ప్రయాస, ఇన్ని ఆజ్ఞలు, ఎంత భారమైనటువంటి జీవితం క్రైస్తవునికే. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అని ఉండాలి. నాశనమున పో మార్గము విశాలమును వెడల్పున ఏంటంటే నాశనమున పో మార్గము విశాలం, ఇరుకు మార్గము ఏంటండి? దేవుని రాజ్యం అనేది ఇరుకు మార్గం లాంటి. దేవునితో ప్రయాణం సులువు కాదు. సమాజం అనుకున్నంత ఈజీ కాదు దేవునితో కలిసి బ్రతకటం అంటే. దేవుడేమి డబ్బులు ఇవ్వమండు, దేవుడేమి నీకున్న ఇవ్వమండు, దేవుడు నీ హృదయం ఇవ్వమంటాడు, దేవుని వాక్యానుసారం బ్రతకమంటాడు. మనుషులేమో పలహారాలు పంపిస్తారు, కానుకలు ఇస్తారు, మరి ఇంకేమైనా ఇస్తారు, కానీ హృదయం ఇవ్వరు. ఏమైనా ఉపయోగం ఉందా? ఒక మాట మాట్లాడటం చాలా సులువు, వారికైనా మనకైనా. మరి చివరిగా ఒక విషయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 28వ వచనం, 29వ వచనం. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదు. కంటిన్యూ చేయడం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా
దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. చాలా ఇక్కడ రాయబడి ఉంది. ఇది సంఘానికి కాదు, ఇది సమాజానికి. ఈ లేఖన భాగం పాత్రలో పాలు పంపులు పొందేవారికి కాదు, పాలు పంపులు పొందని వారికి. ఈ లేఖన భాగం దేవునికి వేరుగా జీవించేవారికి. అక్కడ ఏమన్నదంటే, మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించదు. పాత నిబంధన ప్రకారము ఎవరైనా నేరారోపణ చేస్తే 2 లేదా 3 సాక్ష్యం ఇస్తే ఆ నేరానికి ఇక కనికరం లేదంట. కనికరం లేదు, వాడిని చంపించటమే. 2-3 సాక్ష్యం ఇచ్చారు ఒక మనిషికి విరోధముగా. ఆ సాక్ష్యం ఆధారంగా ఆ మనిషిని చంపేయటమే. ఇక కనికరం లేదు, ఇక జాలి దయ ఏమీ లేదు, ఇక విచక్షణ లేదు. అట్లా జరుగుతూ ఉంది పాత నిబంధన కాలంలో. మరి కొత్త నిబంధన కాలంలో చూడండి, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధ్యమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఏంచి ఒక మనిషి దేవుని రక్తమునకు, క్రొత్త నిబంధనకు, మనిషి రక్షణకు సూచనగా ఉన్నటువంటి పాత్రను లెక్కలేనితనముగా ఎంచితే, అపవిత్రముగా ఎంచితే, అదేంటో నాకు సంబంధం లేదనుకుని జీవిస్తే, దేవుని కుమారుని అంటే యేసు ప్రభువుల వారిని అంగీకరించకుండా దేవుని రక్షణ సిలువ వార్త బాహాటముగా అందరికి సర్వ సమాజంలో వెల్లడవుతుంటే నువ్వు విని విననట్టు, చూచి చూడనట్టు దేవుణ్ణి మోసం చేస్తావా? ఒక మనిషి దేవుణ్ణి మోసం చేయగలడా? ఒక మనిషి దేవుని నుంచి దాగగలడా? ఇది సమాజానికి చెప్తున్నాడు. మరి ఏమని? దేవుని కుమారుని పాదములతో తొక్కి దేవుడంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నావేమో. మరి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఏంచి, గ్రామంలో చాలా మందికి తెలుసు, లోకంలో దేవుని సంఘములో దేవుని మరణ బలియాగములకు సర్వమానవాళి రక్షణకు సాదృశ్యమైనటువంటి పాత్ర ఇస్తారు. దేవుణ్ణి అంగీకరించిన వారు పాత్రలో పాలు పంపులు పొందుతారని లోకానికి కూడా తెలుసు. లోకానికి తెలిసి కూడా ఆ పాత్ర దగ్గరికి రావా? అది ఎందుకో తెలుసుకోవా? అది నీ కోసం కాదా? సర్వమానవాళి పాప పరిహారం నిమిత్తం కాదా? అది కొద్ది మందికేనా? అందరికి కాదా? ఏవైనా వెల చెల్లించాలా? మగని ఆడని ఏమైనా భేదం ఉందా? మరెందుకు లెక్కలేనితనంగా సమాజం బ్రతుకుతుంది? అక్కడ రాయబడి ఉంది, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఏంచి. నువ్వు లెక్కలేనితనంగా లోకములో బ్రతుకుతున్నావేమో, దేవుని పాత్రకు దూరముగా జీవిస్తున్నావేమో, దేవుని నామానికి, దేవుని బలియాగానికి ఎడంగా బ్రతుకుతున్నావేమో, దేవుని సంఘానికి నిన్ను నీవే వేరు చేసుకుని మోసం చేసుకుంటున్నావేమో. చూడండి ఇక్కడ తర్వాత ఏమనుందో, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. దేవుడు భూమి మీద నుంచి ఆరోహణమయ్యేటప్పుడు నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. దేవుని ఆత్మ లోకంలో ఉంది. దేవుని ఆత్మ
మనుషుల్ని బలవంతం చేస్తుంది. దేవుని ఆత్మ మనిషిని ఆకర్షిస్తుంది. ఆత్మ నీకు ఇవ్వటానికి, లోకానికి రావటానికి నువ్వేం వెల చెల్లించింది కాదు. లోకములో దేవుని ఆత్మ ఉండటానికి అదేమిటంటే అక్కడేమనుంది? కృపకు మూలము. కృప అంటే అపాత్రత. దాని నీకు ఇవ్వాల్సిన ఆత్మ కాదు, నీకు ఇవ్వాల్సిన రక్షణ కాదు, నీకు చెందాల్సినటువంటి అర్హత కాదు, నువ్వు అర్హుడు కాదు. ఆయన కృపకు మూలము. ఆత్మకు మూలం ఏమిటంటే దేవుని ఆత్మ లోకంలో ఉండటానికి కారణం ఏమిటంటే దేవుని కృప. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడిన నీకు తోచు. దేవుని కాళ్ళతో త్రొక్కి దేవుని బలియాగాన్ని జ్ఞాపకం చేసుకున్నా, మరి దేవుని రక్తాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, కృపకు మూలమగు ఆత్మను లెక్క చేయకుండా, సంఘాన్ని గౌరవించకుండా, సంఘానికి వెలుపుట జీవించే సమాజానికి ఇది చెప్తున్నాడు. 2-3 సాక్ష్యం ఇస్తేనే రాళ్లతో కొట్టి చంపితే, దేవుని కుమారుని కాళ్ళతో త్రొక్కి దేవుని రక్తమునకు, నూతన నిబంధనకు సాదృశ్యమైన పాత్రను అపవిత్రంగా ఎంచి లెక్కలెత్తనంగా బ్రతికితే, కృపకు మూలమగు ఆత్మను ఖాతరు చేయకపోతే, దేవునికి దూరముగా నీ జీవితాన్ని గడుపుతుంటే నీకెంత శిక్ష ఇవ్వాలి? నీకేమి ఇవ్వాలి శిక్ష? అక్కడ రాయబడింది ఏమన్నది? అక్కడ తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడును అని నీకు తోచుతున్నది. నువ్వేమనుకుంటున్నా? దేవుణ్ణి అంగీకరించకుండా, పాత్రలో పాల్పంపులు పొందకుండా, ఒక అడుగు ముందుకేసి దేవునిలో నడవకుండా, లెక్కలేనితనంగా బ్రతికితే, దేవుని మరణ బలియాగ పునరుద్ధానాలని లెక్క చేయకపోతే, నువ్వు ఇష్టానికి బ్రతికితే నీకు ఏం శిక్ష ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నా? నువ్వెంత శిక్షకు పాత్రుడు నీకు తెలుసా? 2-3 సాక్షులుంటేనే చంపేవారే, మరి దేవుని ఆత్మ సాక్ష్యం ఇవ్వదా? గొల్గొతా కొండ మీద దేవుని కార్చినటువంటి రక్తము సాక్ష్యం ఇవ్వదా? దేవుణ్ణి తిరస్కరించినటువంటి నీ మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వదా? పాత నిబంధన కాలంలో బయటి వ్యక్తులు సాక్ష్యం ఇస్తే ఒక మనిషికి మరణ శిక్ష. ఇక్కడ సాక్ష్యం ఇచ్చేది దేవుని రక్తం. ఒక మనిషి కాదు, ఒక వ్యవస్థ కాదు, ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు. ఒక మనిషి పాత్రకు సమీపంగా రాలేదంటే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టంగా లేడంటే, నీ మీద ఎవరు సాక్ష్యం ఇవ్వబోతున్నారో తెలుసా? మనుషులు కాదు. ఒక మనిషికి విరోధంగా సాక్ష్యం ఇవ్వటానికి వాడి మనస్సాక్షి వస్తుంది. మీ క్రియలు మంచివైనను చెడ్డవైనను సరే, దేవునికి ధవళ సింహాసనం ముందు తీర్పుకు వచ్చినప్పుడు మీ మనస్సాక్షిని సాక్ష్యముగా పెట్టి తీర్పు తీరుస్తానన్నాడు దేవుడు. నీ మీద నేరారోపణ చేసేది నీతో కలిసినటువంటి భర్త, భార్య, పిల్లలు, ఇరుగు పొరుగు వారు, సంఘం, సమాజం కాదు. దేవుడు నీకు తీర్పు తీరిస్తే సాక్ష్యం ఎవరంటే నీ మనస్సాక్షి. నీ మనస్సాక్షికే తెలుసు నువ్వేంటోనండి. 2, దేవుడు ప్రేమించి అర్పించినటువంటి రక్తము సాక్ష్యం ఇస్తుంది. దేవుని రక్తము సాక్ష్యం ఇస్తుంది. దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తాడు. దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తే అది కాదు అని చెప్పగలవా? దేవుని రక్తము నీకు విరోధముగా సాక్ష్యం ఇస్తే నేను కాదు అని తప్పించుకోగలవా? నీ మనస్సాక్షి నువ్వు తప్పుడువాడు అని, నువ్వు పాపం చేసావని, నువ్వు శిక్షకు అర్హుడు అని నీ మనస్సాక్షి చెప్తుంటే నువ్వు దాగగలవా? ఏ నరుడు దేవుణ్ణి మోసం చేయలేడు. మానవులు జ్ఞానం ఎక్కువయ్యి
మానవులే మోసం చేసుకుంటారు. నీకు జ్ఞానం ఎక్కువైతే, డబ్బు ఎక్కువైతే, అధికారం పదవి ఇంకేమైనా ఎక్కువైతే నిన్ను నీవే మోసం చేసుకో. అక్కడ రాయబడి వాక్యానుసారంగా బ్రతకపోతే నిన్ను నువ్వు సమర్థించుకుంటే నువ్వు మోసం చేసేది ఎవరిని అనుకున్నా నిన్నే. ఒక మనిషి దేవుణ్ణి మోసం చేయగలరా? ఒక మనిషి దేవునికి ఏమైనా హాని చేయగలరా? ప్రేమ అర్పణ. ఈ పాత్ర మానవులకి ఇవ్వటంలో దేవుని ప్రేమ ఉంది. నువ్వు ఉచితంగా దేవుడు చెల్లించాడు, ఫ్రీగా ఇచ్చాడు. మీరు కానుకలు కూడా వేయాల్సిన పని లేదు. పాత్రలో మీ హృదయం సరి చేసుకుని ఆ పాత్రలో సరిగా పాలు పప్పులు పొందితే చాలు. దేవుడు కానుకలు వేయమని కూడా గట్టిగా చెప్పాలి. సంఘంలో ఇవ్వమన్నారు కానీ దశమ భాగం అని కూడా లేదు. నూతన నిబంధనలో పాత నిబంధన కొట్టివేయబడిందని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడిందంటే ఒకసారి చూడండి. పాత నిబంధనలో ఉందంటున్నారు జానకి మామగారు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. నేను ముగిస్తాను, సమయం చాలా అవుతుంది. హెబ్రీ పత్రిక 8:13. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడికిపోవను అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉంది. క్రైస్తవుని జీవితం మత్తయి సువార్త నుంచి ప్రకటన వరకే ఇప్పుడు బ్రతకాల్సింది. అట్లని మీరు కానుకలు ఇవ్వమని కాదు, ఇవ్వద్దని కాదు. ఏమని చెప్పాడంటే దున్నే ఎద్దు మూతికి చెక్కం పెట్టవద్దు అని అక్కడ రాయబడి ఉంటది. దేవుడు ఎద్దుల గురించి విచారం చేస్తున్నాడా? పనివాడు జీతానికి పాత్ర అని చెప్పాడు. అదే ఎవరైనా సేవకుడు మీ ఇంటికి వస్తే శుభం పలికి ఆహ్వానించండి, ఆ సేవకుడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు అని చెప్పాడా? లేదు. స్పెసిఫిక్గా లేదు, 10వ వంతు ఇవ్వమని లేదు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వెంత ఇస్తే నీకు అంత ఇస్తాడు. మరి దేవుని ఎదుట మీ మనస్సాక్షిని సరి చేసుకోండి. నువ్వు దేవునికి ఇచ్చే అర్పణలు ముఖ్యం కాదు. ఒక మనిషి తన హృదయాన్ని సరి చేసుకోవటమే విషయం. ఒక మనిషి దేవుని బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవటమే దేవుడిచ్చిన ఆజ్ఞ. మరి ఆ విధంగా మనం సరి చేసుకొని యోగ్యమైన రీతిగా ఆ దేవుని బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుని గౌరవించి కృతజ్ఞతతో మనం అందరం పాల్పొందాం.